మీరు ఇచ్చినటువంటి కృపనంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికరగల తండ్రి, నా దేవ, నా ప్రభా, ఈ సాయంకాల వేళడు యేసయ్యా నన్ను పూర్తిగా మీ సెలవు చాటున మరుగుపరచండి ప్రభా. తండ్రి, నా నాలుకను, నా పెదవులను, నా నోటిని యేసయ్యా, నా యొక్క తండ్రి స్వరాన్ని తండ్రి ప్రభా మీరే అభిషేకించవలసిందిగా ప్రతిమలాడుకుంటున్నా. నోటి నుంచి వచ్చే ప్రతి మాట, ప్రతి తలంపు అది కేవలం ఆత్మ ప్రేరేపితమై ఆత్మ చేత కుటుంబం వేయబడినదై యేసయ్యా తండ్రి, నేను మా ప్రాణాత్మ దేహములను మూలుగులను విభజించినంత మట్టుకు యేసు ప్రభా తండ్రి ప్రభు మా హృదయంలోకి దూసుకుని వెళ్ళడు గాక. వాక్యము తండ్రి మా హృదయముల మీద వ్రాయబడను గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగా నా ముందు స్తుతులు చెల్లించి పెడుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, సాయంకాల సమయంలో కొద్దిసేపు ఈ యొక్క కీర్తన గురించి మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 121వ కీర్తన గురించి కొద్దిసేపు ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాం. మనం గమనించినట్లయితే ఇది యాత్రా కీర్తన అని వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ప్రేమైన వారలారా 120వ కీర్తన నుంచి 134వ కీర్తనల వరకు మనం గమనించినట్లయితే ఈ కీర్తనలన్నీ కూడా యాత్రా కీర్తనలు అని వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు, ఎక్కడికి యాత్ర, ఏంటి యాత్ర? ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే యాత్ర ఇశ్రాయేలీయులకు మనం గమనించినట్లయితే దయచేసి గమనించి చూసుకుందాం. నిర్గమకాండం 34వ అధ్యాయం, నిర్గమకాండం 34వ అధ్యాయం 23-24 వచనం చదువుకుందాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 23-24 వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సన్నిధిని కనబడవలెను. ఏలైనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడునూ నీ భూమిని ఆశింపడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో సెలవిస్తున్నది ప్రియమైన దేవుని సంవత్సరములకు ముమ్మారు నీవు యెహోవా సన్నిధిలో కనపడాలి అని దేవుని వాక్యం చాలా తేలిగా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అంటే సంవత్సరానికి 3 సార్లు వాళ్ళు యెరూషలేము దేవాలయానికి వెళ్ళి అక్కడ మొక్కుకోవాలి. ఇశ్రాయేలీయులందరికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని 34వ అధ్యాయం 23-24 వచనాల్లో చదువుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించండి. చూడండి, ద్వితీయోపదేశకాండం కూడా మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం ఎవరు ముందు తీస్తే వాళ్ళు చదువు, మిగతా వాళ్ళు స్టాప్ చేయండి. గట్టిగా స్పష్టంగా చదవాలి. ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ముమ్మారు అని ఇందాక మనం చదువుకున్నాం. నిర్గమకాండంలో మనం 34వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ ముమ్మారు ఏంటో ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం ఈ 16వ వచనంలో మనం చూసినట్లయితే 3 పండుగలు ఉంటూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటి మనం గమనించినట్లయితే పొంగని రొట్టెల పండుగ ఒకటి, వారముల పండుగ ఒకటి, పర్ణశాలల పండుగ ఒకటి. ఈ 3 పండుగలప్పుడు అంటే సంవత్సరానికి ముమ్మారు అంటే ఈ 3 పండుగల సమయాల్లో దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు అంటే తాను నిర్ణయించుకున్నటువంటి స్థలం అని బైబిల్లో రాయబడింది. ఆయన నిర్ణయించుకున్న స్థలం ఏంటి? యెరూషలేము దేవాలయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో యెరూషలేము మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు వారందరూ కూడా, ఇశ్రాయేలు దేశస్తులందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే, నేను ఇశ్రాయేల్ దేశం అంటే 2 కంబైన్డ్ గా ఉన్నటువంటి దేశమే నేను మాట్లాడుతూ ఉన్నా. ఇశ్రాయేల్ తర్వాత ఇశ్రాయేలుగాను యూదా దేశంగాను మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఇశ్రాయేల్ దేశం అంటే 2 కలిపి ఉన్నటువంటి దేశంగా నేను మాట్లాడుతూ ఉన్నా. సో ఇశ్రాయేలీయులందరూ కూడా మనం గమనించినట్లయితే ప్రియమైన వారలారా, సో ఈ ముమ్మారు అంటే ఈ పర్ణశాలల పండుగ, తర్వాత మనం గమనించినట్లయితే వారముల పండుగ, తర్వాత పొంగని రొట్టెల పండుగ. సో ఈ 3 పండుగల కాలంలో సంవత్సరానికి ముమ్మారు పండుగలు వస్తాయి 3 సార్లు. ఈ 3 పండుగలు వాళ్ళు ఏం చేయాలంటే, దేవుడు నిర్ణయించుకున్నటువంటి స్థలం అంటే యెరూషలేము దేవాలయం, సొలొమోను ద్వారా కట్టబడినటువంటి యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి వాళ్ళు ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతార్పణలు అర్పించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనం గమనించినట్లయితే ఇశ్రాయేల్ అందరూ కూడా ప్రయాణం చేస్తారు. ఇశ్రాయేల్ అందరూ కూడా తమ తమ దేశంలో అంటే కొద్ది రోజులు అక్కడ ఉండేదానికి ఏం చేస్తారంటే, దేవుని సన్నిధిలో కనపడి ఒకవేళ 2-3 రోజులు అక్కడ గడిపి వచ్చేదానికి ఏం చేస్తారంటే, సో తమ యొక్క సామాగ్రి సమకూర్చుకొని సో ఆ ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు. అప్పుడు ట్రాన్స్పోర్ట్ లేదు కాబట్టి అందరూ కూడా పాటలు పాడుకుంటూ వెళ్ళేవాళ్ళు.
గుంపులుగా వెళ్ళే వాళ్ళు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రీతిగా వెళుతూ ఉండేవాళ్ళు. అందుకే మనం గమనించినట్లయితే ఇశ్రాయేల్ దేశం అంతా కూడా కొండలు లోయలు కలిగినటువంటి ప్రాంతం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో కొండలు దాటుకుంటూ వెళ్ళాలి, అనేకమైన కొండలు అక్కడ ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా. సో కొండలు దాటుకుంటూ వెళ్ళాలి. కొండలు దాటుకుంటూ వెళ్తున్నప్పుడు దొంగలు ఒకవేళ మీద పడతారు కొన్నిసార్లు ప్రేమ వల్లరా. సో ఈ దొంగల బారి నుంచి కాపాడుకోవడం కోసం ఏం చేస్తారంటే వాళ్ళు గుంపులుగా ఉండి పాటలు పాడుకుంటూ యాత్రా కీర్తనలు చేస్తూ వెళ్తూ ఉండే వాళ్ళు ప్రేమైన వాళ్ళరా. అందుకే ఇక్కడ యాత్రా కీర్తన బైబిల్లో రాయబడింది. వాళ్ళు వెళుతూ సంవత్సరానికి 3 సార్లు ఈ పండుగ కోసం వాళ్ళు వెళ్ళేవాళ్ళు. యెరూషలేము దేవాలయంలో కనపడి దేవుని దగ్గర ప్రార్థన చేసి కృతజ్ఞతార్పణలు అర్పించుకొని ప్రేమైన దేవులారా తిరిగి వస్తూ ఉండేవాళ్ళు. సో వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పాటలు పాడుకుంటూ వెళుతూ ఉండేవాళ్ళు, పాటలు పాడుకుంటూ వస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే సో ఎప్పుడైతే గుంపులుగా ఉన్నారని తెలిస్తే దొంగలు కూడా ఏం చేస్తారంటే భయపడేవాళ్ళు. ఒకవేళ మామూలుగా వెళ్తూ ఉంటే ఒకరిద్దరు వెళ్తూ ఉంటే లేకపోతే చిన్న గుంపులు వెళ్తూ ఉంటే దొంగల మీద పడతారు ప్రేమ. అందుకే వాళ్ళు ఏం చేస్తారు చాలా ఒక గుంపుగా ఒక 80 మంది ఒక 100 మంది గుంపులుగా ఏం చేస్తారంటే పాటలు పాడుకుంటూ వెళ్ళేవాళ్ళు. అందుకని మనం చూసినట్లయితే యేసు ప్రభు చిన్నవాడిగా ఉన్నప్పుడు 12 ఏళ్ల వయసులో ఏం చేస్తారు, యోసేపు మరియలు కూడా గుంపులుగా వెళ్ళేసి యెరూషలేము దేవాలయానికి వెళ్ళి వస్తూ యేసు ప్రభును మర్చిపోతారు ప్రేమైన దేవుడు. అంటే తన బంధువుల దగ్గర ఎక్కడో ఉన్నాడు అనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చినట్టుగా మనం చూస్తాం కదా. మనం చూస్తాం లూకా సువార్తలో మనం గమనించినట్లయితే. సో యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు, తన బంధువుల దగ్గర ఉన్నాడని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. కానీ యెరూషలేము నుంచి వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే యేసు ప్రభు లేడు. మళ్ళా తిరిగా వెళ్తారు. వెళ్ళి కనుకుంటే యేసు ప్రభు 3 దినాలు ఎక్కడున్నాడు, శాస్త్రులు పరిశీల మధ్యలో ఉండి ఆయన వాళ్ళకు వాదిస్తూ ఉన్నట్టుగా తర్కిస్తూ ఉన్నట్టుగా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని ద్వారా. సో ఆ రీతిగా అందుకే యాత్రా కీర్తనలు అని రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళు పాటలు పాడుకుంటూ యాత్రా కీర్తనలు చేసేటువంటి వాళ్ళు, సో వచ్చేటటువంటి వాళ్ళు ప్రేమైన దేవుని ద్వారా. అందుకోసం అది దేవుడు ఏర్పాటు చేసినటువంటిది కాబట్టి సో దేవుని వాక్యం చాలా క్లియర్గా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని ద్వారా. ఈ కీర్తన యాత్రా కీర్తన అని రాయబడింది. ఈ కీర్తనలో మనం గమనించినట్లయితే 8 వచనాలు ఉన్నాయి ప్రేమైన దేవుని ద్వారా. ఈ 8 వచనాల్లో మనం గమనించినట్లయితే 1, 2, 4 వచనాలు తప్పితే మిగతా 5 వచనాలు మనం గమనించినట్లయితే 6 సార్లు కాపాడును 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 రాయబడింది. సో ప్రతి వచనంలో కూడా ఒక వాగ్దానం ఉంది ప్రేమైన దేవుని ద్వారా. 8 వచనాల్లో మీరు చూసినట్లయితే ప్రతి వచనంలో కూడా ఒక వాగ్దానం ఉంది. సో 6 వచనాల్లో మనం గమనించినట్లయితే కాపాడును కాపాడును. అందుకే దీనికి మనం గమనించినట్లయితే ఈ కీర్తనకి ఏం పేరు పెట్టచ్చు అంటే కాపాడువాడు అని పేరు పెట్టవచ్చు ప్రేమైన దేవుని ద్వారా. దేవుడు మనల్ని కాపాడేటుండేవాడు. మన ఉదయకాలంలో మనము జీవులో మనం ధ్యానం చేసుకున్నాం. గత 2-3 దినాలుగా మనం ధ్యానం చేసుకున్నాం. భయాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని ద్వారా. సో దేవుడు ఏ విధంగా కాపాడుతాడో, భయం లేకుండా దేవుడు ఏ విధంగా మనల్ని బయటకు తీసుకుని వస్తాడో, విశ్వాసత కలిగి దేవుడు మనకు విశ్వాసాన్ని వృద్ధి పొందించి పాజిటివ్ ఆ యొక్క పవర్ను మనలో ఇన్సర్ట్ చేసేసి ఏ విధంగా భయాన్ని పాల్గొడతాడో, ఏ విధంగా కాపాడతాడో మనం చూస్తూ ఉన్నాం. సో దానికి రిలవెంట్గా ఉంటుందని ప్రేమైన దేవుడు ద్వారా సో పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపగా ఈ కీర్తనని తీసుకోవడం జరిగింది. సో ఈ కొద్దిసేపు ఈ వచనాల్లో ఉన్నటువంటి కొద్ది భావం నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. సో మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుని ద్వారా మనం చూద్దాం. అందుకే సో యెహోవా దేవుడు కాపాడేవాడు కదా, యెహోవా దేవుడు కాపాడేవాడు. మనం గమనించినట్లయితే బైబిల్లో యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం 27వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం చూస్తున్నాం. యెహోవా నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడనో దాని మీదికి రాకుండా ఉండునట్లును దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవడనో దాని మీదకు రాకుండా ఉండునట్లును దివారాత్రము దానిని కాపాడుతున్నాడు. చూడండి దేవుని యొక్క కాపుదల ఇక్కడ కనపడుతున్నట్టుగా మనం చూస్తాం. ఏ విధంగా కాపాడుతున్నాడంట ఆయన మనం గమనించినట్లయితే ఒక్కొక్కటిగా చూసుకుందాం క్లుప్తంగా ప్రేమైన దేవుని ద్వారా. ఏ విధంగా కాపాడుతున్నాడు, యెహోవా నేను దానిని కాపు చేస్తున్నాను. దాన్ని నేనేం చేస్తానంటే నేను దాన్ని కాపుదల చేస్తున్న పొలాన్ని మనం ఏ విధంగా కాపు చేస్తామో ప్రేమైన దేవుని బిడ్డలారా. సో దాన్ని కాపు చేస్తూ ఉన్నాడంట. ఏంటంట ప్రతి నిమిషము గల బైబిల్లో రాయబడింది. ప్రతి నిమిషము నేను నీరు కట్టుతున్నాను అంటే నిమిషము దేవుడు నీరు కడుతూ ఉన్నాడంట. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. నిమిషము నీరు కడుతూ ఉన్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే ఎవడనో దాని మీదకు రాకుండానట్లు
దివారాత్రము దానిని కాపాడుతున్నాను. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో అంటే దేవుని యొక్క కాపుదల ఏ విధంగా ఉంటుందో నేను ఈ సాయంకాల సమయంలో మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళరా, సో దేవుడు కాపాడేటటువంటి దేవుడు, దేవుడు కాపుదల కాచేటటువంటి దేవుడు, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళరా, మనం చూసినట్లయితే చూడండి, కీర్తన గ్రంథం 121వ కీర్తన 1వ వచనం మనం చూసుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొండల తట్టు నేను నా కన్నులెత్తుచూ ఉన్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇందాక చెప్పారు ఇశ్రాయేలు దేశం అంతా కూడా కొండలు లోయలు గల ప్రాంతము కదా. ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం, దేవుడు కనాను దేశాన్ని వాళ్ళకి ఇవ్వకముందే ఏం చెప్పాడు, మీకు కొండలు లోయలు గల దేశాన్ని నేను మీకు ఇస్తూ ఉన్నాను, అది పాలు తేనెలు ప్రవహించు దేశము అని దేవుడు చాలా క్లియర్ గా చెప్పినట్టుగా మనం చూస్తాం. సో కొండల ప్రాంతం అంటే బాగా వర్షాలు పడేటువంటి ప్రాంతం. ప్రేమైన దేవుని బిడ్డలారా, వర్షం పుష్కలంగా పడేటువంటి ప్రాంతం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో కొండలు, సో ఇశ్రాయేలు దేశం అంతా కూడా మనం గమనించినట్లయితే పలు కొండలు ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మోరియా కొండ, తాబోరు కొండ మనం గమనించినట్లయితే, కల్వరి కొండ, రూపాంతర పర్వతం మనం గమనించినట్లయితే, సీనాయి కొండ, ఈ రీతిగా మనం గమనించినట్లయితే అనేకమైనటువంటి కొండలు ఉన్నాయి. నేను కొన్ని మాత్రమే నేను మీకు చెప్పాను. ప్రేమైన దేవులారా, ఇశ్రాయేలు దేశం అంతా కూడా కొండలతో నిండి ఉన్నటువంటి ప్రాంతంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఇశ్రాయేలీయులు ఒకవేళ సహాయం కోసం ఇలాంటి కొండల కోసం ఎదురు చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవుస్తుంది, కొండలన్నీ కూడా ఏంటండి, దేవుని సృష్టి అనే విషయం మనం గుర్తు చేసుకోవాలి. కొండలన్నీ కూడా ఏంటి, దేవుని సృష్టి. మనం కూడా ఏదైనా సహాయం కోసం మనం ఏం చేస్తామంటే, ఎవరైనా మనకు సహాయం చేయగలరా అని ఒక పెద్దగా ఉండేవారిని మనం చూడటం ప్రారంభిస్తాం. మనకంటే తాహతులోను అంతస్తులోను లేకపోతే మనకి ఎవరు సహాయం చేయగలరా ఈ సమయంలో, ఈ సిచ్యువేషన్ లో అని మనం ఆలోచన చేస్తాం. ఎవరు అధికారులుగా ఉన్నారు, ఎవరు పాలిటీషియన్స్ మనం ఎదురు చూడటం ప్రారంభిస్తాం. అంటే కొండల కోసం మనం ఎదురు చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ బైబిల్ వాక్యం సెలవుస్తుంది, ఈ కొండలన్నీ కూడా దేవుని సృష్టి. కొండలన్నీ కూడా ఎవరైనా కావచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక కొండలాంటి మనిషి కావచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొండలాంటి ఒక పాలిటీషియన్ కావచ్చు. వీరందరూ కూడా ఎవరండి, దేవుని యొక్క సృష్టి అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అందుకే ఇక్కడ మన అంటూ ఉన్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అంటూ, యెహోవా వలన నాకు సహాయం కలుగును. నేను దేవుడు సృష్టించిన సృష్టి వైపు నేను చూస్తూ ఉన్నాను కొండలన్నీ కూడా, కానీ సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ కొండలను సృష్టించినటువంటి సృష్టికర్త నుంచి వస్తుంది అని మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎవరైనా సరే ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు సహాయం కలగాలంటే మనుషుల వలన మనకు ఫేవర్ కావాలన్నా కూడా ఎవరు కలగజేయాలి, దేవుడు కలగజేయాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దావీదును చూపించినప్పుడు సౌలు రాజుకి ఏం పుట్టిందంట, ఫేవర్ పుట్టిందని బైబిల్లో రాయబడింది కదా. దావీదును చూచినప్పుడు సౌలు రాజుకు దావీదు మీద ప్రేమ పుట్టిందంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎస్తేరును చూచినప్పుడు యెహోషువ రాజుకి ఏం పుట్టింది, అతని హృదయంలో ప్రేమైన వాళ్ళరా ఒక ఫేవర్ అనేది కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుడు, అందుకే ఆమె రాజ ఆజ్ఞకు విరుద్ధంగా వెళ్ళినా సరే ఏం చేశాడు రాజు, ఆమెను అంగీకరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతుంది, మనుషుల నుంచి ఫేవర్ అనేది రావాలంటే అది దేవుని నుంచి కలగాల్సిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇదిగో కొండల తట్టు కాదు, దేవుని సృష్టి వైపు కాదు మనం చూడాల్సింది. వీళ్ళంతా కూడా కొండలు కావచ్చు, పాలిటీషియన్స్ కావచ్చు, పెద్ద పెద్ద బిగ్ షాట్స్ కావచ్చు, ప్రియమైన దేవుడు మంచి బ్యూరోక్రాట్స్ కావచ్చు, సహాయం చేస్తారేమో అని మనం అనుకోవచ్చు. కానీ వాళ్ళంతా కూడా ఎవరు, దేవుని సృష్టి మాత్రమే. కాబట్టి మనం ఏం చేయాలంటే సృష్టి వైపు కాదు చూడాల్సింది, సృష్టికర్త వైపు చూడాలి అని ఈ కీర్తనకారుడు చెప్తున్నట్టుగా చూస్తాం. సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, యెహోవా వలన నాకు సహాయం కలుగును, సృష్టికర్త నుంచి నాకు సహాయం కలుగుతుంది అని ఒక కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. రెండవ వచనంలో చూస్తున్నాం, కీర్తన గ్రంథం 121:2 మనం చూసినట్లయితే, యెహోవా వలన నాకు సహాయం కలుగును, ఆయన ఎవరంటే భూమి ఆకాశములను సృజించినవాడు, భూమి ఆకాశములను సృజించినవాడు, కొండలను సృజించినటువంటి వాడు, ఆయన వలనే నాకు సహాయం కలుగుతుంది. నేను చూడాల్సింది సృష్టి వైపు కాదు, నేను చూడాల్సింది కొండల వైపు కాదు, ఇదంతా కూడా దేవుని యొక్క సృష్టి. కానీ నేను చూడాల్సింది ఎవరి వైపు, భూమి ఆకాశములను కొండలను సైతం సృష్టించినటువంటి సృష్టికర్త వలనే నాకు సహాయం కలుగుతుంది అని కీర్తనకారుడు చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో మన జీవితాన్ని నిజంగా ప్రశ్నించుకోవాలి. మన సహాయం కోసం, కాపుదల కోసం ప్రియమైన దేవుని బిడ్డలారా
ఎవరి వైపు మనం చూస్తూ ఉన్నాం? ఏ కొండ తట్టు మనం చూస్తున్నాం? ఏ అధికారి తట్టు చూస్తున్నాం? ఏ పాలిటీషియన్ తట్టు చూస్తూ ఉన్నాం? ఏ మనిషి తట్టు మనం చూస్తూ ఉన్నాం? దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషుల వైపు కాదంట చూడాల్సింది. ఎవరి వైపు చూడాలంట? వారిని సృష్టించినటువంటి సృష్టికర్త వైపు చూడండి, సహాయం అక్కడి నుంచి వస్తుంది అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సరే మనం గమనించినట్లయితే సో దేవుడు సృష్టికర్త కాబట్టి సహాయం ఆయన దగ్గర నుంచే వస్తుంది. ఈ కీర్తనను నేను ఏం చేస్తున్నా అంటే ఈ వచనాలు ప్రేమైన దేవుని బిడ్డలారా 3వ వచనం 5వ వచనం 6, 7, 8 వచనాల్లో ప్రతి వచనంలో కూడా కాపాడును 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 అనేటువంటి పదాలు కనపడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళారా, మనకు అర్థం చేసుకోవడం కోసం నేను కొంచెము వచనాలు నేను తారుమారు చేస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుళ్ళారా, మనకు అర్థమయ్యే విషయం కోసం అంటే మనకు ఏ విధంగా అయితే చాలా బాగా గుర్తు, చాలా మందికి ఇది ఒకవేళ కంఠత పాఠమై ఉండవచ్చు. చిన్నప్పుడు బైబిల్ ఇక సండే స్కూల్లో కంఠత పాఠం నేర్చుకుని ఉంటారు ప్రేమైన దేవుళ్ళారా. కానీ ఈ వచనాల్లో మనకు గుర్తుండేదాని కోసం లేకపోతే పరిశుద్ధాత్మక ప్రేరేపణ బట్టి నేను చేస్తుంటే కొంచెం తారుమారు చేస్తూ ఉన్నాను వచనాలు. సరే, ఓకే, 1 by 1 మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మొట్టమొదటి ఆత్మీయ తలుపు నేను మీ దగ్గర తీసుకుని వస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథం 121వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. ప్రైజ్ బీ టు గాడ్. యెహోవాయే నిన్ను కాపాడువాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నట్టుగా చూస్తాం. మొట్టమొదటిగా యెహోవాయే నిన్ను కాపాడువాడు, నిన్ను కాపాడువాడు. మనం గమనించినట్లయితే 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ 4వ వచనంలో నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇందాక యెషయా గ్రంథంలో మనం చూసుకున్నాం. ఏం చేస్తాడంట? నిమిషము ఆయన నీరు కట్టుచున్నాడని బైబిల్లో రాయబడింది. ఏంటంట? నిమిషము ఆయన నీరు కట్టుచున్నాడు. దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మన దేవుడు కునుకడు నిద్రపోడు. ప్రేమైన దేవుడు కలరా, నిమిషం మన వైపు తేరి చూస్తూ ఉన్నటువంటి మన దేవుడు గొప్ప దేవుడు. ప్రేమైన దేవుడు, ఇలాంటి గొప్ప దేవుడిని ఎక్కడ మనం చూడడం. ప్రేమైన దేవుడు కలరా, నిమిషం మన వైపు చూస్తూ ఉన్నాడంటే గుర్తు చేసుకోండి. ప్రేమైన దేవుడు మనం ఎక్కడ ఉన్నా సరే ప్రతి క్షణము ప్రతి నిమిషము నీ వైపు ఆయన దృష్టి పెట్టుకుని ఉన్నాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అందుకే యెహోవాయే నిన్ను కాపాడేవాడు, నిన్ను నన్ను కాపాడేవాడు ఎవడు? యెహోవా దేవుడు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో సంఖ్యాకాండం 6వ అధ్యాయం. మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి. ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ప్రేమైన వారలారా, దేవుని వాక్యంలో మనం చాలా క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో మీరు ఇశ్రాయేలీయులను ఇలాగ దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. దేవుని వాక్యంలో చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దేవుని యొక్క స్ట్రెస్ అంతా కూడా ఎక్కడుందో తెలుసా? నిన్ను, నీ అని మనం పడాలి. మనం ఈ 23 వర్షాల్లో మనం చూసినట్టు 24 వర్షాలు మనం చూస్తున్నాం. చూడండి, నిన్ను ఆశీర్వదించును, నిన్ను కాపాడును, తర్వాత నీకు తన సన్నిధిని కాంతిని ప్రకాశింపచేయును, నిన్ను కరుణించును. కదండి, మనం గమనించినట్లయితే అదే వచనంలో దాదాపు మనం గమనించినట్లయితే ఎన్నిసార్లు రాయబడింది? నిన్ను, నీ అనేటువంటి పదాలు మనం గమనించినట్లయితే, నిన్ను, నీ, నీకు అనేటువంటి పదాలు మనం గమనించినట్లయితే 4 సార్లు రాయబడినట్టు, 6 సార్లు రాయబడినట్టు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం కదా. సో ఇంకా మనం 20వ వచనం చూసినట్లయితే, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో ఈ 2 వచనాల్లో లేకపోతే 24, 25 వచనాలు మనం చూసినట్లయితే దాదాపు 7 సార్లు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను 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 అనేటువంటి మాటలు మనకు కనబడుతున్నట్టుగా మనం చూస్తాం. నిన్ను కాపాడుతాడు కదా, నిన్ను కరుణిస్తాడు కదా, ఈ రీతిగా ప్రభు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే 7వ వచనం 5వ వచనం మనం చూస్తున్నాము. ఏమని రాయబడింది? యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఇక్కడ కూడా మనం చూస్తాం, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఎందుకంటే నిన్ను కాపాడువాడు మొట్టమొదటిగా దేవుడికి కావాల్సింది నువ్వు. ఎందుకు నిన్ను 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 అని ఎన్నిసార్లు స్ట్రెస్ చేస్తున్నాడంటే మొట్టమొదట కావాల్సింది నువ్వే ప్రభువుకు ప్రేమ ద్వారా. నీ తర్వాతనే
దేవునికి జనాంగాలు కావాలి, నీ తర్వాతనే దేశాలు కావాలి, నీ తర్వాతనే రాజ్యాలు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దృష్టి అంతా కూడా మొట్టమొదటిగా వ్యక్తిగతంగా ఒక వ్యక్తి మీదనే, తర్వాత దేశాల మీద, రాజ్యాల మీద, తర్వాత లేకపోతే జనాంగాల మీద అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దేవుని వాక్యం శ్రమిస్తుంది 127వ కీర్తన. మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వాళ్ళు మేలుకొనేటువంటి కూడా అర్థమే కదా. దేవుని యొక్క కాపుదల లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని కాపల కాసే వాళ్ళు ఉండి కూడా వ్యర్థము అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఎవరిని కూడా నమ్మేదానికి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు కాపలదారులు ఉన్నారు, నాకు గన్మెన్స్ ఉన్నారు అని చెప్పేదానికి అంత మాత్రం కూడా లేదు. మనకు తెలుసు, మనకందరికీ మన ప్రధానమంత్రి ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఇందిరాగాంధీ కథ మనకు తెలుసు కదండి. సో చిన్నప్పుడు నేను ప్రాబబ్లీ 4వ తరగతిలో చదువుకున్నాను, నాకు గుర్తులేదు. కానీ మాకు ఆ టీవీ లేక సో ఒక స్కూల్లోకి వెళ్ళి మేము చూసాము అది ఏ విధంగా చంపారు అని. చుట్టుపక్కల ఉన్నట్టు గన్మెన్లు ఏం చేశారు, వాళ్ళరా గన్ తీసుకొని చంపేశారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు కాపాడకపోతే ప్రేమైన వాళ్ళరా ఎవరు కూడా నన్ను ఎవరు కూడా రక్షించలేరు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. యెహోవాయే నిన్ను కాపాడువాడు. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళరా, దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అందుకే కీర్తన గ్రంథం 4వ కీర్తన 8వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 4వ కీర్తన 8వ వచనం, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు. ఎవరు లేకపోయినా పర్వాలేదు, ప్రపంచంలో ఎవరు లేకపోయినా నేను ఒంటరిగా ఉన్నా సరే దేవుడు ఏం చేస్తాడంట, నన్ను సురక్షితంగా నివసింపచేయదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరు ఉండనక్కర్లేదంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో భార్యకి భర్త, భర్తకు భార్య, పిల్లలకు తల్లిదండ్రులు, తల్లిదండ్రులు పిల్లలు కాదు రక్షణ. ఎవరంట రక్షణ? ఎవరు రక్షణ? యెహోవా. అదే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే చాలా క్లియర్గా, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయదు అని బైబిల్లో చాలా క్లియర్గా వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. మనల్ని కాపాడేది ఎవరండి? యెహోవా దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యెహోవాయే నిన్ను కాపాడును అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్పగా దేవుడు మాట్లాడుతున్నాడో ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, యెహోవాయే. అందుకే మొట్టమొదటిగా నువ్వే కావాలి ప్రభువుకు, నీ తర్వాతనే మిగతా వాళ్ళంతా, నీ తర్వాతనే నీ కుటుంబీకులు, నీ తర్వాతనే నీ భర్త, నీ తర్వాతనే నీ యొక్క భార్య, నీ తర్వాతనే నీ పిల్లలు. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలకు వచ్చినట్లయితే నీ తర్వాతనే నీ తల్లిదండ్రులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఆ రీతిగా మనం గమనించినట్లయితే యెహోవా దేవునికి ఎవరు కావాలి? మొట్టమొదటిగా నీవు కావాలి అని దేవుడు చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో మాట్లాడుతున్నాడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. రెండవ ఆత్మీయతను నేను మీ దగ్గర తీసుకుని వస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 121వ కీర్తన 4వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 121వ కీర్తన 4వ వచనం, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ప్రియమైన దేవుని ద్వారా ఇందాక మనం చూసాం, నిన్ను కాపాడువాడు అంటున్నాడు కదండి. నిన్ను కాపాడువాడు, నీ తర్వాతనే ఇశ్రాయేలు. ఒక విధంగా చెప్పాలంటే ప్రియమైన దేవుడు అంటే ఇశ్రాయేలు అంటే దేశం తీసుకుందాం, ఇశ్రాయేలు అంటే వ్యక్తిగా తీసుకోవద్దు. ఇశ్రాయేలుతో చెప్తున్నాడు నిన్ను కాపాడుతానంటున్నాడు. గమనించండి. తర్వాత ఏమంటున్నాడు? ప్రియమైన దేవుడా నీ దేశమే కావాలి అని మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఇశ్రాయేలు దేశం అనుకుందాం. ఎందుకు దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు దేవుడు ఇశ్రాయేల్నే ఏర్పాటు చేసుకున్నాడు కదా? నాకు కూడా చిన్నప్పటి నుంచి డౌట్ ఉండేది. ప్రియమైన దేవుడు కదా, వై, ఎందుకు ఈ దేవుడు ఇశ్రాయేల్ ఎందుకు చూసుకున్నాడు? వై నాట్ ఈ సమాధాన జనాంగంలో ఎవరిని చూసుకోకూడదు? ప్రియమైన దేవుడు కదా. సో దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు ఏంటంటే, ఎప్పుడైనా కూడా మనం గమనించినట్లయితే రైతులను మీరు గమనిస్తూ ఉంటారు. రైతులు మొట్టమొదటిగా పొలమంతా నాటుతారండి. మీరు చూసారా? పొలమంతా నాటుతారా? ఒక 50 ఎకరాలు ఉందనుకోండి, 50 ఎకరాలు ఒకటేసారి నాట్లు వేస్తారా? వెయ్యరు. ఏం చేస్తారు? మొట్టమొదటిగా నారుమడిని కడతారు కదా. నారుమడి అంటే పొలంలో ఒక చిన్న భాగాన్ని తీసుకుంటాడు. ఒక చిన్న భాగాన్ని తీసుకుని ఏం చేస్తారు? మొట్టమొదటిగా నారుమడి కట్టడం ప్రారంభిస్తారు. ఆ నారుమడి కట్టిన తర్వాత అది కొద్ది కాలము పెరిగిన తర్వాత ఏం చేస్తారంటే ఆ నారుమడిని తీసుకుని ఏం చేస్తాడు? పొలమంతా కూడా నాటేస్తాడు. ప్రేమైన దేవుడు. సో దేవుడు ఈ లోకంలో మొట్టమొదటిగా ఆశీర్వదించేదానికి, మొట్టమొదటిగా రక్షించేదానికి ఒక నారుమడి కావాలి. ప్రేమైన దేవుడారా, ఆ నారుమడే ఇశ్రాయేలు. ఆ నారుమడే ఇశ్రాయేలు. మొట్టమొదటిగా దేవుడు ఈ లోకంలోకి రావాలంటే, ఈ లోకంలో అడుగు పెట్టాలంటే ప్రేమైన దేవుడు బిడ్డలారా,
దేవునికంటూ ఒక వ్యక్తి అవసరం. ఆ వ్యక్తిని దేవుడు చూస్ చేసుకున్నాడు. ఆ వ్యక్తే అబ్రహాము కుమారుడైనటువంటి ఇశ్రాయేలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అతనే నారుమడి. ఆ నారుమడి ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? తర్వాత దేశమంతా, తర్వాత మనం గమనించినట్లయితే మిగతా దేశాలన్నీ కూడా, ప్రపంచమంతటా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? నాటుతూ ఉన్నాడు. ఆ నారుమడి తీసుకున్నాడు, ఇశ్రాయేలు తీసుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ ఇశ్రాయేలు నారుమడి తీసుకొని దేవుడు పొలమంతా కూడా, ఎట్లా ఈ లోకమంతా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? నాటుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, నడుచుకున్న వారికి అందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు, ఇక్కడ మరొకసారి మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే వీళ్ళు దేవుని ఇశ్రాయేలు, గట్టి చదువుతారా వచ్చిన మరొకసారి. ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారికి అందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. ప్రైజ్ బీ టు గాడ్. ప్రేమైన దేవుడు మొట్టమొదట దేవుడు ఇశ్రాయేలు ఏర్పాటు చేసుకున్నాడు. మిగతా జనాంగాలంతా ఎవరంట? దేవుని ఇశ్రాయేలు అని మాట్లాడుతున్నాడు. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీవు నేను మనం ఏర్పరచుకున్నటువంటి దేవుని ఇశ్రాయేలు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అందుకే అక్కడ దేవుని ఇశ్రాయేలు మీరు అండర్లైన్ చేసుకోండి. ప్రేమైన దేవుని బిడ్డ, వి ఆర్ ఇన్ ద ఇశ్రాయేల్. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో ఇవి ఎవరంట? నీవు నేను ఎవరంటే మనం దేవుని ఇశ్రాయేలు. మామూలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు, యాకోబు సంతతి ఇశ్రాయేలు కాదు. ప్రేమైన దేవులారా, నీవు నేను అన్యజనులమైనప్పటికీ దేవుడు ఏర్పరచుకున్నటువంటి దేవుని ఇశ్రాయేలు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. కేవలం ఆ ఇశ్రాయేలే కాదు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి నీవు నేను దేవుని ఇశ్రాయేలుగా పిలువబడుతున్నటువంటి నిన్ను నన్ను దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏం చేస్తాడు? ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో మొట్టమొదటిగా ఆ నారుమడిని తీసుకున్నాడు. తర్వాత నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను నన్ను నాటాడు. దేవుని యొక్క వాక్యం నీలో, నీ హృదయంలో, నా హృదయంలో నాటి ఏం చేస్తాడంటే దేవుడు పొలంగా దేవుడు చేసుకున్నాడు, ప్రారంభించినాడు. ప్రేమైన దేవుడు దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఇశ్రాయేలును ఎందుకంటే ఆయన సొంత బిడ్డలుగా చేసుకున్నట్టుగా మనం చూస్తాం కదా. ఇశ్రాయేలు నా కుమారుడా అంటున్నట్టుగా మనం చూస్తాం. విషయంలో మనం చూసినట్లయితే ప్రేమైన దేవుడు కదా, ఇశ్రాయేలు ఏమంటున్నాడు? నా కుమారుడా అంటున్నాడు. దేవుని పిల్లలు, ప్రేమైన పిల్లల్ని ఎలా కాపాడతామండి? ప్రేమైన దేవుని బిడ్డలారా, శామ్ చనిపోయిన తర్వాత బెన్నికి సేమ్ సింటమ్స్ వచ్చినాయి ఒక నెలకు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో సేమ్ సింటమ్స్ వచ్చాయి. ప్రభావతి ఎక్కడికో టూర్కి వెళ్ళిపోయింది, ఏదో క్యాంప్కి వెళ్ళిపోయింది. 1 month తర్వాత శామ్కి ఎలాంటి సింటమ్స్ శామ్ చనిపోయాడో మా రెండవ కుమారుడికి బెన్నికి కూడా సేమ్ సింటమ్స్ వచ్చాయి. సో శామ్ ఒక 2-3 గంటల్లో చనిపోయాడు. మా బాగా ఎక్స్పీరియన్స్. ప్రేమైన దేవుడు చాలా బాధపడ్డాము. చాలా ఇంకా అది మేము మానకముందే, ఆ గాయం మానకముందే 1 నెలలోనే ఏమైందంటే బెన్నికి సేమ్ సింటమ్స్ వచ్చాయి. సేమ్ సింటమ్స్ వచ్చాయి కాబట్టి ఈసారి మేము తొందరగా వేలుకొని ఇక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళకుండా డైరెక్ట్గా మేము రైన్బో హాస్పిటల్కి వెళ్ళాము. రైన్బో హాస్పిటల్కి వెళ్ళి కర్నూలుకి వెళ్ళాము. సో అక్కడ ఐసీయూలో పెట్టాము. ప్రేమైన దేవుడు గారు ఐసీయూలో పెట్టి నాకు అనిపిస్తుంది ఇంకా శామ్ యొక్క ఆలోచన ఇంకా మా నుంచి వెళ్ళిపోలేదు. ప్రేమ వల్ల బెన్నికి అదే రావటంతో రాత్రంతా కూడా నిద్రపోదామన్నా నిద్ర పట్టడం లేదు. ప్రేమైన దేవుడు నిద్రపోదాం అనుకున్నా కూడా నిద్ర పట్టట్లేదు. కొద్దిసేపు పడుకుంటే సరే ఏం పర్వాలేదు, మేము చూసుకుంటాం, ఐసీలో ఉన్నాడు కదా, మీరు చేసేది ఏమి లేదు, ఇక్కడ మీరు బయట ఉండాల్సిందే అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రేమైన దేవుడు నిద్ర రావటం లేదు. ప్రేమైన దేవుడు ఎందుకంటే సొంత కుమారుడు చనిపోబోతూ ఉన్నాడు. సొంత కుమారుడికి అదే సింటమ్స్ వచ్చాయి. శామ్ ఏ విధంగా చనిపోతాడు, బెన్ని కూడా ఆ విధంగా చనిపోతాడేమో అన్నటువంటి ఆలోచనలు ఎప్పుడైతే రావటం ప్రారంభించినాయో, నిద్ర కాదు కదా ప్రేమైన దేవుడు కళ్ళు ఏదంటే నిద్రపోవడం కాదు, కానీ కళ్ళు గుడ్లుగా చేసుకొని రాత్రంతా కూడా మేల్కోవడం జరిగింది, పగలంతా కూడా మేల్కోవడం జరిగింది. ప్రభావం వచ్చేంతవరకు కూడా ప్రభావం చెప్పలేదు, విషయం చెప్పలేదు, ఊరికి రమ్మని చెప్పారు. ప్రేమైన దేవుడు నాకు అనిపించింది, ప్రేమైన దేవుడు ఇశ్రాయేలును కాపాడేవాడు ఏ విధంగా చేస్తాడంటే తన అంటే మన సొంత వారికి సొంత కుమారుడు, సొంత కుమార్తె ఒక విధంగా ఐసీయూలో ఇలాంటప్పుడు ఉన్నప్పుడు మన కంటికి నిద్ర కూడా పడుతుంది కదా. అందుకే బైబిల్లో రాయబడింది, ఇశ్రాయేలును తన స్వంత బిడ్డలుగా కన్న బిడ్డలుగా చేసుకున్నటువంటి దేవుడికి ప్రేమైన దేవుడి ద్వారా అపాయం వస్తే ప్రేమైన దేవుడి ద్వారా ఆయన తట్టుకోవడం ప్రేమైన దేవుడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, కొనుకడు నిద్రపోడు. ఎందుకంటే వీఆర్ హిస్ చిల్డ్రన్ కదా. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే అందుకే యోహాను సువార్త 3:16లో మనం చూస్తాం, తన్ను ఎందరూ అంగీకరించిన వారందరినీ కూడా ఆయన
దేవుని పిల్లల మటుకు ఆయన అధికారం ఇచ్చాడు. దేవుడు ఇశ్రాయేలును తన కన్నబిడ్డలుగా చేసుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలుగా ఉన్నటువంటి మనల్ని దేవుడు ఆయన పిల్లలుగా చేశాడు. అందుకే ఇందాక మనం చూసిన విషయ గ్రంథంలో మనం 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 3వ వచనంలో ఏం చేస్తున్నాడంట? నిమిషముకు నీరు కడుతూ ఉన్నా, నిమిషముకు నీరు కడుతూ ఉన్నా. ఏమైనా దేవుడు బిడ్డలారా, దేవుడి వాక్యం చాలా తీవ్రంగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆయన కంటికి రెప్పలా కాపాడినటువంటి దేవుడు. దేవుడి వాక్యం చాలా తీవ్రంగా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. 3వ ఆత్మీయతలకు మొట్టమొదటిగా ఏం చూస్తున్నాం? నిన్ను కాపాడేవాడు కదా. మొట్టమొదటిగా ఆత్మీయతలకు మనం చూస్తున్నది ఏంటి? యెహోవాయే నిన్ను కాపాడేవాడు. మొట్టమొదటిగా కావాల్సింది నువ్వు, నీ తర్వాతనే జనాంగాలు, నీ తర్వాతనే రాజ్యాలు, నీ తర్వాతనే దేశాలు. రెండవది మనం గమనించినట్లయితే ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ప్రేమైన దేవుడు, ఆ ఇశ్రాయేలు ఇప్పుడు ఎవరంటే దేవుని ఇశ్రాయేలు నీవు నేను, మనల్ని సొంత బిడ్డలుగా, సొంత కన్న బిడ్డలుగా చేసుకున్నాడు. అందుకని నిద్ర పట్టడం లేదు. ప్రేమైన ఎవడైనా దొంగ వస్తాడేమో, దోచుకుని పోతాడేమో కదా. మనం గమనించినట్లయితే గొర్రెలను ఏ విధంగా కాస్తారు, గొర్రెలు నిద్రాహారాలు మానుకొని ప్రేమైన దేవుడు ఆ రీతిగా ప్రభు నిన్ను నన్ను కాస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, 3వ ఆత్మీయ తలుపు నేను మీ దగ్గర తీసుకుని వస్తున్నాను. కీర్తన గ్రంథం 121వ కీర్తన 6వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. ప్రేమ వాళ్ళరా, 3వ ఆత్మీయ తలుపు నేను నీకు చెప్తూ ఉన్నాను. యెహోవా దెబ్బ తగలకుండా కాపాడేటటువంటి దేవుడు. ఎవరు? యెహోవా దెబ్బ తగలకుండా కాపాడుతాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ దెబ్బ మనం గమనించినట్లయితే ఇక్కడ 2 రకాల దెబ్బలు రాయబడింది. ఒకటేంటి? పగలు ఎండ దెబ్బయు, రాత్రి వెన్నెల దెబ్బయు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇక్కడ మనం గమనించినట్లయితే పగలు ఎండ దెబ్బ అంటే మనకు అర్థమయ్యే భాషలో మనం అర్థం చేసుకుంటే పగలు ఎండ దెబ్బ అంటే సన్ స్ట్రోక్ కదండి. రాత్రి వెన్నెల దెబ్బ అంటే మూన్ యొక్క స్ట్రోక్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు మూన్ స్ట్రోక్ పెద్దగా మనకు అనుభవం లేదు, కానీ ప్రేమైన వాళ్ళ సన్ స్ట్రోక్ గురించి బాగా అనుభవం కదా. ప్రతి ఒక్కరికి సన్ స్ట్రోక్ కొట్టింది 2-3 రోజులు, వారం రోజులు మనం మూలన పట్టిపోతాం కదా. మనం గమనించినట్లయితే దేవుడి వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం, పగలు ఎండ దెబ్బను నీకు తగలదంట, రాత్రి వెన్నెల దెబ్బ అంటే సన్ స్ట్రోక్ లాంటివి. ప్రేమైన దేవుడు అంటే ప్రభు ఏంటంటే రావని చెప్పడం లేదు, కానీ కాపాడేటటువంటి దేవుడు, అపాయం రాకుండా చేసేటటువంటి దేవుడు. ప్రేమైన దేవుడు పిల్లరా, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు మనం చదువుకున్నట్లయితే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు మనం చదువుకుందాం. ఘనురాలైనటువంటి షూనేమిరాయల యొక్క కుమారుడు ప్రేమైన దేవుడు అంటూ ఉన్నాడు. దయచేసి గమనించండి. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత పోయి వారి తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తల పోయేనే అని తన తండ్రితో చెప్పాను. అతడు వాడిని ఎత్తుకొని తల్లి ఎదురు తీసుకొని పోమని పనివారితో ఒకటి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాడి తల్లి ఎదురు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా, ఆ వ్యక్తి ఎవరండి? ఆ పిల్లవాడు దేవుని యొక్క వాగ్దాన పుత్రుడు. దయచేసి గమనించాలి. మీదటకు ఈ సంవత్సరం మీదటకు నెక్స్ట్ ఇయర్ నీ కౌకిట్లో కొడుకు ఉంటాడు అని మన భక్తుడు చెప్పినట్టుగా, ప్రవక్త చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా మనం గమనించినట్లయితే వాగ్దాన పుత్రుడు ప్రేమైన దేవుడు ఉంటారు. కానీ మనం గమనించినట్లయితే ఏమొచ్చింది? వానికి సన్స్ట్రోక్ కొట్టింది. తలపోయేనే అంటూ ఉన్నాడు. ప్రేమైన దేవుడులారా, సన్స్ట్రోక్ కొట్టినప్పుడు కూడా మనకు ఏదో ఎట్లా ఉంటుంది కదా, తలపోయినట్టుగా ఉంటుంది. ప్రేమైన దేవుడులారా, మనకి నిజంగా సన్స్ట్రోక్ కొట్టింది. సన్స్ట్రోక్ కొడితే వాడు చనిపోయాడు. బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మనం గమనించినట్లయితే చూడండి, 35వ వచనం మనం చదువుకుందాం. 35-36 వచనాలు. ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీదకి ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కంటు తెచ్చెను. అప్పుడు అతడు గెహజీని పిలిచి ఆ షూనేమిరాల్ని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని ఎద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనమని ఆమెతో చెప్పాను. ప్రైజ్ బీ టు గాడ్. ప్రేమైన దేవుడా, చనిపోయినటువంటి కుమారుడు తిరిగి లేచాడు. ప్రేమైన దేవుడా, ప్రేమైన దేవుడా, ఎందుకు చెప్తుందంటే పగలు ఎండ దెబ్బ నీకు తగలదంటే, ఎండ దెబ్బ తగలదని కాదు కానీ దాని ఉద్దేశం. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ప్రాణాపాయం మాత్రం దేవుడు రాకుండా చేసేటటువంటి దేవుడు. ప్రేమైన దేవుడు, దేవుని వాక్యం చాంతి దేవుడు అంతగా నిన్ను నన్ను కాపాడేటటువంటి దేవుడు. ప్రేమైన వాళ్ళ దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. అక్కడ మనం 37వ వచనంలో చూసినట్లయితే ఆ తల్లికి ఎంత సంతోషమో కదా, కృతజ్ఞతలు చెల్లించి ఆ కుమారుని ఎత్తుకుని పోతున్నట్టుగా 37వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుడు దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. సంవత్సరం పట్టాడు, పిల్లడు వాడు చనిపోయాడు. చనిపోగానే
సో ఆ యొక్క ప్రవక్త దగ్గరికి మళ్ళీ తీసుకుని వెళ్తే ప్రేమైన దేవులారా ఆ ప్రవక్త వచ్చి ఏం చేశారంటే కుమారుడిని లేపినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తల్లికి మహా సంతోషం కలిగినట్టుగా మనం చూస్తున్నాం. చనిపోయిన కుమారుడు తిరిగి లేచాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే పగలు ఎండ దెబ్బ మన రాకుండా చేసినటువంటి దేవుడు విధంగా చెప్పాలి. రాత్రి వెన్నెల దెబ్బ కూడా మనకు తగలదట. ప్రేమైన దేవులారా రాత్రి వెన్నెల దెబ్బల గురించి నాకు పెద్దగా అవగాహన అయితే లేదు, కానీ చాలా మంది అయితే నేను విన్నటువంటి విషయాలు పగల ఎండ దెబ్బ కంటే రాత్రి వెన్నెల దెబ్బ చాలా బలమైనదంట. ప్రేమ వాళ్ళరా ఎవరైనా నేను విన్నటువంటి విషయాలు చనిపోయిన వాళ్ళు చూసినట్లయితే రాత్రి వెన్నెలకు పండుకొని చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎందుకు చనిపోతారో తెలియదు. ఎందుకంటే పగలు మేలుకొని ఉంటే ఏదైనా జరిగితే ఏం చేస్తారంటే వెంటనే కనమేలుకుంటారు కదండి. సో హాస్పిటల్కి వెళ్ళడమో ఇంకొకరు వచ్చి సహాయం చేయడమో, నిద్రలో ఉన్నప్పుడు వెన్నెల దెబ్బ తగిలిందంటే వాడు లేలేడు. అందుకే నిద్రపోతూ వెన్నెల్లో నిద్రపోతూ చనిపోతాడనే విషయాలు మనం చాలాసార్లు చూసాం. పేపర్లో కూడా మనం చదివింటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా మేబీ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ యొక్క మూన్ స్ట్రోక్. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది పగలు ఎండ దెబ్బలను రాత్రి వెన్నెల దెబ్బలను నీకు తగలదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదని మనం లిటరల్గా మనం చూస్తున్నట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా పగలు నీకు దెబ్బ తగలదంట, రాత్రి కూడా నీకు దెబ్బ తగలదు. అది ఏ దెబ్బన కావచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా దెబ్బ తగలకుండా కాపాడినటువంటి దేవుడు మన దేవుడు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా ఏదైనా కావచ్చు. దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు ఎలాంటి దేవుడు? యెహోవా దెబ్బ తగలకుండా కాపాడినటువంటి దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా కొన్నిసార్లు అంటాం కింద పడ్డాను కానీ ఏమి కాలేదు బ్రదర్, గీర్కొని గీర్కోపోలే అంటూ ఉంటారు కదా. ఏ దెబ్బ తగలేదంటూ ఉంటాం. వై? బికాస్ దేవుడు దెబ్బ తగలకుండా నిన్ను నన్ను కాపాడినటువంటి దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. కేవలం సన్ స్ట్రోక్ మూన్ స్ట్రోక్ మాత్రమే కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా మనకు ఏ దెబ్బ తగలకుండా దేవుడు నిన్ను నన్ను పగలు కాపాడుతాడు, రాత్రి కాపాడుతాడు. అందుకే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. 4వ ఆత్మీయ తలుపు నేను మీ దగ్గర తీసుకుని వస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా కీర్తన గ్రంథం 121వ కీర్తన 7వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. ఇక్కడ మనం గమనించండి, ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడును. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. కేవలం దెబ్బ తగలడం మాత్రమే కాదు, అపాయమే రాకుండా చేస్తాను. పగలు దెబ్బ రాదంట, రాత్రి దెబ్బ తగలకుండా దేవుడు చూస్తాడంట. ప్రేమైన దేవుడు ద్వారా అంటే ఏ చిన్న దెబ్బ కూడా తగలకుండా దేవుడు నిన్ను నన్ను కాపాడినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదంట. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రేమైన వారా ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని పిల్లరా ఏ అపాయం అని తెలుగు బైబిల్లో వ్రాయబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే ఈవిల్ అని వ్రాయబడింది. అపాయం ప్లేస్లో ఏమో రాశారంటే నో ఈవిల్ కమ్ టు యు అని బైబిల్లో వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈవిల్ అంటే ఏంటండి? మనం గమనించినట్లయితే చెడు లేక దుష్టత్వం అనేది మన దగ్గరికి రాకుండా దేవుడు చేసేటటువంటిది. నాట్ ఓన్లీ డేంజర్. ప్రేమైన దేవుని బిడ్డలారా అపాయం అంటే డేంజర్, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే అది ఈవిల్ అంటే ఏ ఈవిల్, ఏ చెడు కూడా, ఏ దుష్టత్వం కూడా అది నీ దగ్గరకు రాకుండా, ఏ డేంజర్ కూడా నీ దగ్గరికి నా దగ్గరికి రాకుండా దేవుడు కాపాడేటువంటి దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా అందుకే మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో సెలవిస్తుంది. యేసు ప్రభు ఒక ప్రార్థన నేర్పిస్తూ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఏమంటాడంటే దుష్టుల నుంచి నన్ను చదువుకుందామా వచ్చినండి శోధనలోకి మమ్మల్ని తేక దుష్టుల నుండి మమ్మల్ని కాపాడు, దుష్టుల నుండి మమ్మల్ని తప్పించు అని యేసు ప్రభు ఒక పదం అక్కడ పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని ద్వారా దుష్టుల నుంచి మనల్ని కాపాడినటువంటి దేవుడు. ప్రియమైన దేవుని ద్వారా ఒకవేళ కాపాడలేదనుకోండి, ఒకవేళ అలాంటి కాపుదల లేదనుకోండి, అంతకంటే మరింతది ఏదో గొప్ప దేవుడు నీ కోసం తీసిపెట్టాడు. ప్రియమైన దేవుని ద్వారా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. స్టెఫెన్ విషయంలో మనం గమనించినట్లయితే దయచేసి గమనించండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియమైన వారా దుష్టుల మూక ఏం చేస్తుందంటే ఈ యొక్క స్టెఫెన్ను చుట్టుముట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని ద్వారా అక్కడ దేవుని యొక్క కాపుదల కనిపించదు, కానీ అంతకంటే ఎక్కువైనటువంటి దేవుని యొక్క చూడండి మనం గమనించినట్లయితే అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని ద్వారా చదవండి. ప్రైజ్ బీ టు గాడ్. ఇక్కడ ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. స్టెఫెన్ ఇంకా చనిపోలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా యేసయ్య యాక్చువల్గా ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం మీద కూర్చొని ఉండాలి యేసు ప్రభు, కానీ
యేసు ప్రభుకి ఒక ఉత్కంఠత, స్టెఫన్ ఏం చేస్తాడో చూడాలి, స్టెఫన్ యొక్క జరిగే పరిస్థితి జరిగితే స్టెఫన్ యొక్క నోట్లో నుంచి ఏమొస్తాయో, స్టెఫన్ యొక్క తలంపుల్లో ఏముంటుందో, స్టెఫన్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడో చూడాలని యేసు ప్రభు దిగ్గున సింహాసనం మీద నుంచి లేచాడు ప్రేమైన దేవుని ద్వారా. అందుకే ఇక్కడ రాయబడింది ఏంటంటే దేవుని కుడి పార్శ్వం మందు నిలిచి ఉండుట చూచి అని బైబిల్లో రాయబడింది. ఇంకో విధంగా చెప్పాలంటే స్టెఫెన్ చనిపోబోతూ ఉన్నాడు, యేసు ప్రభు లేచి ఆహ్వానిస్తున్నాడు. వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సర్వలోకానికి అధికారి. పైలోకములోను భూలోకములోను భూమి క్రిందను సర్వ అధికారం నాకు ఇవ్వబడి ఉన్నది అని చెప్పినటువంటి యేసు ప్రభు లేచి స్టెఫెన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. చనిపోబోతూ ఉన్నాడు 5 నిమిషాల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్టెఫెన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు యేసు ప్రభు. లేచి తన సింహాసనం మీద నుంచి లేచి ఆహ్వానిస్తూ ఉన్నాడు. వాటి వండర్ఫుల్ థింగ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. అక్కడ అనుకోవచ్చు, దుష్టుల నుంచి కాపాడలేదే, దుష్టుడైనటువంటి సౌలు నుంచి కాపాడలేదు, దుష్టు సమూహం నుంచి కాపాడలేదు. కానీ అంతకంటే గొప్పదైనటువంటి ఏం చేస్తున్నాడంటే ఆయన 55వ వచనం చూస్తున్నాం. అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండటను చూచి, ఇంకా ఏం చూశాడు? ఆకాశం తెరవబట్టయు మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండటయు చూస్తున్నాడని చెప్పాను. ఏమైతే చూస్తున్నాడు అది చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని ద్వారా చూడండి, వాళ్ళందరూ రాళ్ళు మీద చంపిరి. అప్పుడు ఏమంటున్నా చూడండి, ప్రభువును గురించి మొర్రపెట్టచ్చు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాల్లోని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. బైబిల్లో చనిపోయినాడని రాయలేదు, ఏమని రాశారు? నిద్రించెను అని బైబిల్లో రాయలేదు. నిద్రించెను. ప్రేమైన దేవుడు మొట్టమొదటిసారి ప్రేమైన దేవుడు మనం గమనించినట్లయితే, సో యేసు ప్రభు చిన్నదాని గురించి ఏమన్నాడంటే, తల్లి తాతమని చెప్పేవారండి, ఈ చిన్నది నిద్రించుతున్నదే కానీ చనిపోలేదని చెప్పాడు ప్రేమైన దేవుడు. తర్వాత లాజరు విషయంలో యేసు ప్రభు ఏమన్నాడు? నా స్నేహితుడైన లాజరు నిద్రించి ఉన్నాడు అని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. వాటి తర్వాత నిద్రించని రాయబడింది. ఇక్కడనే ప్రేమైన దేవుడు మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడు అంతే నిద్రపోతున్నాడంటే ఖచ్చితంగా ఆయన లేకపోతున్నాడు ప్రేమైన దేవుడు గారు. కొన్నిసార్లు మనకు అనుకోవచ్చు, ఎందుకు ఈ దుష్టత్వం నుంచి దుష్టుల నుంచి మనం కాపాడలేదంటే అంతకంటే మహిమకరమైనది ఏదో ఉంది ప్రేమైన దేవుడు గారు. అందుకే దేవుడు దాన్ని చూపిస్తూ ఉన్నాడు ప్రేమైన దేవుడు గారు. నాకైతే అనిపిస్తుంది, స్టెఫెను చనిపోబోతున్నట్టే యేసు ప్రభు లేచి ఆహ్వానిస్తున్నాడు. కమ్ స్టీఫెన్, కమ్ టు మీ అని చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుడు గారు, మనం వెళ్తూ ఉంటే మనల్ని ఎదుర్కోవడానికి ఒక IAS ఆఫీసరు లేకపోతే ఒక CMO వచ్చి లేచి నిలబడి ఒకవేళ మనం ఆహ్వానిస్తే ఎంత సంబరపడిపోతాం కదా. ప్రియమైన దేవుడు గారు, సాక్షాత్తు జీవాధిపతి అయినటువంటి యేసు ప్రభు లేచి ఒక విధంగా చెప్పాలంటే చప్పట్లు కొడుతూ ఆహ్వానిస్తున్నాడు. కమ్ స్టీఫెన్, కమ్ టు మీ. వాటి వండర్ఫుల్. అంతకంటే ఏం కావాలండి ప్రియమైన దేవుడు గారు? దేవుడి వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. మనం గమనించినట్లయితే ఏ అపాయము రాకుండా దేవుడు నిన్ను నన్ను కాపాడినటువంటి దేవుడు ప్రేమైన దేవుడు కారా. ఇంకా ఏదైనా ఒకవేళ వచ్చిందంటే అంతకంటే మహిమకరమైన దేవుడు నీ కోసం నా కోసం దాచిపెట్టాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుడు రా, త్వరలో నేను ముగిస్తాను. టైం ఎంత చెప్తారమ్మా? 7:53. ఒక 5 నిమిషాలు ముగిస్తాను. టైం అయిపోతుంది. త్వరగా నేను ముగించేస్తాను. మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం 121 కీర్తన 7వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఏ అపాయము రాకుండా కాపాడు మనం చూసుకున్నాం. ఇప్పుడు ఏం చూస్తున్నాము? యెహోవా నీ ప్రాణమును కాపాడును అని మనం చూసుకున్నాం. యెహోవా నీ ప్రాణమును కాపాడును. ప్రేమైన దేవుడు బిడ్డలారా, మన దేవుడు ప్రాణాన్ని కాపాడినటువంటి దేవుడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, బైబిల్లో మనం చూసినట్లయితే దేవుడు ప్రాణాన్ని కాపాడడం గురించి బైబిల్లో చాలాసార్లు రాయబడింది. ప్రేమైన ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి వచనంలో దయచేసి గమనించండి. 121 కీర్తన ఇట్స్ స్పెషల్ సాంగ్. ప్రేమైన దేవుడు ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి కీర్తన అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి వచనంలో వాగ్దానం ఉందండి. ప్రతి వచనం మీరు 8 వచనాలు ఉన్నాయి. 8 వచనాల్లో ఖచ్చితంగా ఒక వాగ్దానం ఉంది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాగ్దానాలు ఉన్నాయి. ప్రేమైన దేవుడు ద్వారా దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే యథార్థ హృదయులను దేవుడు వారి ప్రాణాన్ని ఏ విధంగా కాపాడుతాడో రాయబడింది. యథార్థ హృదయుల ప్రాణాన్ని ఏ విధంగా కాపాడుతాడు? 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. నన్ను బట్టి చదవండి దయచేసి. 16వ అధ్యాయం 9వ వచనం చదవండి. తన ఎడల యథార్థ హృదయం గల వారిని
బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవులారా, తన ఎడల యథార్థ హృదయంగా ఉన్న వారిని ఏం చేస్తున్నాడంటే దేవుడు బలపరచుటకై, కాపాడుటకై దేవుడు ఏం చేస్తున్నాడంటే యెహోవా కనుదృష్టి ఏం చేస్తుందంట, లోకమంతటా సంచారం చేస్తుంది. ప్రియమైన దేవులారా, మనం చూసాము ఆయన నిమిష నిమిషం ఆయన దృష్టి, కనుదృష్టి ఇశ్రాయేలు దేవుడు కునుకడు నిద్రపోడిన వైపులో మనం చూస్తున్నాం. సో ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉందంట, యథార్థ హృదయాల మీద ఉంది అని దేవుని వాక్యం చాలా తెలియగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. వారి ప్రాణాలని ఆయన కాపాడినటువంటి దేవుడు. ప్రేమైన దేవుని ద్వారా రెండవదిగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 25వ కీర్తన 13వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 25:13. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. 12 చదువుకుందామా? యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. ప్రేమైన దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాడు కోరుకొనవలసినటువంటి మార్గమును ఆయన వారికి బోధించను. అంటే దేవుడి చిత్తాన్ని దేవుడే బోధిస్తాడంటే చాలా సార్లు ఏంటో బ్రదర్ దేవుడి చిత్తం ఏంటో నాకు తెలియదు బ్రదర్ అంటూ ఉంటాం కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడి చిత్తం తెలియకపోవటం కాదు. ఏంటంట ఇక్కడ క్లియర్ గా వ్రాయబడింది, యెహోవా యందు భయభక్తులు గలవారి వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును కదండి. సో అంటే నువ్వు ఏది కోరుకోవాలో, నువ్వు ఏది ఇష్టపడాలో, ఏది ఇష్టపడకూడదో కూడా ఆయనే చెప్తాడంట. ప్రేమైన దేవుడు, చాలా సార్లు మనం దేవుని చిత్తం కాకుండా మన ఇష్టానుసారంగా కోరుకుంటూ ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ఇష్టానుసారంగా కోర్సెస్, ఈ కోర్సు కావాలి, ఆ కోర్సు కావాలి, దాంట్లో చదవాలి, దీంట్లో చదవాలి కదా. అదే రీతిగా మనం కోరుకుంటూ ఉంటాం, వీటిని పెళ్లి చేసుకోవాలి, ఆమెను పెళ్లి చేసుకోవాలి, మన ఇష్టానుసారంగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమైన దేవుడు, దేవుడి దగ్గర ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడంట, దేవుని వాక్యం సెలవిస్తుంది వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన బోధించును. నిజంగా ఈజ్ ఇట్ ద విల్ ఆఫ్ ద లార్డ్ లేదా అనేది దేవుడు ఖచ్చితంగా నీకు నాకు తెలియజేసినటువంటి దేవుడు. ఎప్పుడు ఎవరికంట, ఆయన యందు భయభక్తులు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు ఉంటారో వారికి, అందరికి కాదండి ఇది, అందరికి కాదు యొక్క వాగ్దానం. ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడి యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే చెడుతనాన్ని అసహించుకుంటారో, సామెత గ్రంథంలో చూస్తున్నాం, దేవుని యందు భయభక్తులు గలవాడు చెడుతనాన్ని అసహించుకుంటాడు. దేవుని యందు భయభక్తులు గలవాడు జ్ఞానం కలిగి ఉంటాడు కదా, వివేకం కలిగి ఉంటాడు, తెలివి కలిగి ఉంటాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని యందు భయభక్తులు గలవాడు తాను కోరుకుని మనవలసిన మార్గాన్ని ఏం చేస్తాడంట, దేవుడే బోధిస్తాడంట. దేవుడు బోధించే వరకు కూడా మనం ఆగలేం చాలా సార్లు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. చూడండి 11వ వచనం చదువుకుందాం. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. అతని ప్రాణం నెమ్మదిగా ఉండును. ఎవరి ప్రాణము? యెహోవా యందు భయభక్తులు గల వారి ప్రాణం నెమ్మదిగా ఉంటుంది. ఎందుకంటే వారు దేవుని చిత్తం కోసం వెయిట్ చేస్తారు కాబట్టి వారి ప్రాణాన్ని దేవుడు నెమ్మదిగా ఉంచేటటువంటి దేవుడు, కాపాడేటటువంటి దేవుడు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, మూడవది మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం 97వ కీర్తన 10వ వచనం ఒకసారి చదువుకుందాం. 97వ కీర్తన 10. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. తన భక్తుల ప్రాణాలను కాపాడాలి. సత్సంగం చిన్న నిదానం కావాలి. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. ప్రేమైన దేవులారా, యెహోవా యందు ప్రేమ కలిగి ఉంటే, భయభక్తులు కలిగి ఉంటే ఏందంట, చెడుతనాన్ని మనం అసహించుకుంటామంట. ప్రేమైన దేవులారా, ఆయన తన భక్తుల ప్రాణమును కాపాడు. దేవుడు నిన్ను కాపాడాలనుకున్నాడు, అందుకే దేవుడు నిన్ను తప్పించాడన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రేమ ఏదో విపత్తు నుంచి, ఏ వ్యక్తి నుంచో, ఏ పరిస్థితి నుంచో దేవుడు నిన్ను కాపాడాడు కాబట్టి నువ్వు అందరితో కలిసి ఉండగలుగుతున్నావు. ప్రేమైన దేవుని పిల్లరా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. దేవుడు నిన్ను నన్ను కాపాడుకున్నాడు, నా ప్రాణాన్ని కాపాడేటన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. తన భక్తుల ప్రాణాలను ఆయన కాపాడేటువంటి దేవుడు. దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అందుకే యెహోవా నీ ప్రాణమును ఎందుకంటే దేవుడు నిన్ను కోరుకున్నాడు కాబట్టి దేవుడు నీ ప్రాణాన్ని కాపాడేటటువంటి దేవుడు. ప్రేమైన దేవుడు. చిట్టి చివరి తలపు చెప్పి నేను ముగిస్తాను, టైం అయిపోయింది. చిట్టి చివరి తలపు నేను చెప్పి ముగిస్తాను. కీర్తన గ్రంథం 121వ కీర్తన 8వ వచనం. ఇది మొదలుకొని
నీ రాకపోకల యందు నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు. ప్రియమైన దేవుడు పిల్లలారా, వాటి వండర్ఫుల్ థింగ్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, బయటకు వెళ్ళినా, లోపలికి వెళ్ళినా, మరొక చోటికి వెళ్ళినా, ప్రియమైన దేవుడా, నీ రాకపోకల్లో కాపాడేది ఎవరు? నీ దేవుడైన యెహోవా. నీ దేవుడైన యెహోవా. ప్రియమైన దేవుడా, గమనించినట్లయితే దేవుడు వాటిని సెలవిస్తుంది. ప్రియమైన దేవుడా, మన రాకపోకల్లో దేవుడు తోడుగా ఉండి ఏం చేస్తాడంటే దాన్ని సఫలీకృతం చేసేటటువంటి దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా. మనం గమనించినట్లయితే బైబిల్లో మనం చూస్తున్నాం, ఒక చక్కటి సాక్షి మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుడా, ఆదికాండం 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎలియాజరు ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. 21వ వచనం చదువుకుందామా? ఆదికాండం. దేవుడు మనకంటే ముందుగా వెళ్ళి మన కార్యాన్ని సఫలం చేసేటటువంటి దేవుడు. ఆమె తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలం చేసినో లేదో తెలుసుకొనవలెనని కోరుకుండెను. ప్రైజ్ బీ టు గాడ్. యెహోవా నా కార్యాన్ని సఫలం చేశాడో లేదో చూద్దామని వెయిట్ చేస్తూ ఉన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు సఫలం చేశాడు. 26-27 వచనం చదువుకుందాం. అంతటా ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించిన. ప్రైజ్ బీ టు గాడ్. త్రోవలో ఉండగానే దేవుడు నా కార్యాన్ని సఫలం చేశాడు అని మాట్లాడుతున్నాడు. మంచి సాక్ష్యం కదండి. నేను త్రోవలో ఉండగానే దేవుడు నాకు సహాయం చేశాడు, నా కార్యాన్ని ఆయన సఫలం చేశాడు అని మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. 48వ వచనం ఒకసారి చదువుకుందాం. నా తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహాము నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రం చేసింది. ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరియైన మార్గమందు నన్ను నడిపించెను. సరియైన మార్గమందు నన్ను నడిపించెను. దేవుడి వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, త్రోవలో ఉండగానే ఏం చేశాడంట? దేవుడు ఆయన కార్యాన్ని సఫలం చేశాడంట. సరియైన మార్గాన్ని దేవుడు చూపించాడంట. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడి వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనం చదువుకుందాం. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని చిత్తాన్ని ఏం చేస్తామంటే మన చిత్తం కూడా దేవుని చిత్తం అనుకుంటూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాను యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయి. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయి. ఏంటంట? మొట్టమొదటిగా ఏం చేయాలి? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునవద్దు. రెండవదిగా చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? నీ పూర్ణ హృదయంతో ఏం చేయాలంట? యెహోవా యందు నమ్మిక ఉంచాలి. మూడవది గమనించినట్లయితే నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి. ఈ మూడు ఎప్పుడైతే చేస్తావో దేవుడు ఏం చేస్తాడంట? నీ కార్యాన్ని సఫలం చేసేటటువంటి దేవుడు, నీ త్రోవను సరళం చేసేటటువంటి దేవుడు. ఎలియాజరు విషయంలో దేవుడు సరళం చేశాడు. ప్రియమైన దేవుడు, ఎంత గొప్ప ధన్యత కదండి. అబ్రహాము దగ్గర పనిచేసేటటువంటి వానికి కూడా అంత నమ్మకమా? అంతగా ప్రార్థన చేయగలడా? ప్రియమైన దేవుని ద్వారా మనం ప్రార్థన చేస్తుంటే మన ఇంట్లో వాళ్ళే ప్రార్థన చేయరు కదా చాలాసార్లు గమనించినట్లయితే. కానీ అబ్రహాము దగ్గర ఉన్నటువంటి సేవకుడు సైతం ప్రార్థన నేర్చుకున్నాడు. అబ్రహాము దగ్గర ఉన్నటువంటి సేవకుడు సైతం, బానిస సైతం ఏం చేశాడంటే విశ్వాసాన్ని అలవరుచుకున్నాడు. ప్రియమైన దేవుని ద్వారా అదండి అబ్రహాము యొక్క విశ్వాసం. ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ఈ యొక్క ఎలియాజర్. నీ విశ్వాసము నా విశ్వాసము ప్రియమైన దేవుడు ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుందా? సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుడు ముఖ్యంగా 6 తలపులు నేను మీ దగ్గర తీసుకుని వచ్చాను. చెప్పగలరా? 6 తలపులు నేను మీ దగ్గర తీసుకుని వచ్చాను. మొట్టమొదటిగా చూసినట్లయితే యెహోవా నిన్ను కాపాడువాడు కదా. రెండవదిగా మనం చూసినట్లయితే ఇశ్రాయేలును కాపాడువాడు, కొనుకడు నిద్రపోడు. మూడవది చూసినట్లయితే యెహోవా దెబ్బ తగలకుండా కాపాడుతాడు నిన్ను నన్ను కదా. 4వది చూసినట్లయితే యెహోవా ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడుతాడు కదా. ఏ అపాయము రాకుండా కదా. ఏ అపాయం? కీర్తన గ్రంథం 31వ కీర్తనలో మనం చూస్తున్న 10వ వచనం. నీ కుడి పక్కన 10,000 మంది, నీ కుడి పక్కన 1000 మంది పడినాడు, నీ పక్కన 1000 మంది పడినాడు, నీ కుడి పక్కన 10,000 మంది పడినాడు. అపాయం మాత్రము ఏ అపాయము నీ గుడారము సమీపించు. దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం. 5వదిగా చూసినట్లయితే యెహోవా నీ ప్రాణమును కాపాడినట్టు ప్రాణాన్ని దేవుడు ఘనంగా ఎంచాడు. బైబిల్లో రాయబడింది, నీ ప్రాణాన్ని దేవుడు ఘనంగా ఎంచాడు కాబట్టి నేను తప్పించాడు. బైబిల్లో రాయబడినట్టు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుడు గారు 6వదిగా మనం చూసినట్లయితే యెహోవా నీ రాకపోకలిగేందు నిన్ను. సో మనం పనిచేసే ప్రతి పనిలోనూ మన రాకపోకల్లోనూ దేవుడు మనకు
తోడుగా ఉండి నడిపించేటటువంటి దేవుడు. ఎలియాజరుకు సహాయం చేసినటువంటి దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. మనం చేయాల్సిన పనులు 3 ఏంటంట? ఆ 3 ఏంటి? సుబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. రెండవది చూసినట్లయితే పూర్ణ హృదయంతో యెహోవాను నమ్ముకోవాలి. మూడవది చూసినట్లయితే ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన నీ త్రోవకు సలహా చేస్తాడు. ప్రేమైన దేవుడు, దేవుడు తన మార్గాన్ని చూపించినటువంటి మనం చూస్తాం కదా. ఆయన ఎందుకు బైబిల్ అంటే ఆయన ఏ రకంగా ఏది కోరుకోవాలో కూడా ఆయనే మనకు బోధిస్తాడు. ఏది కావాలో నీకు నాకు కూడా ఆయన మనకు బోధించేటటువంటి దేవుడిగా ఉంటున్నట్టుగా మనం చూస్తాం. ప్రభు మనతో మాట్లాడుతుండగా తలలో వచ్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన దేవుడు, తలలో వచ్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి బ్రదర్ రెవరెండ్ ఇజ్రాయెల్ గారికి వచ్చి ప్రార్థన చేసి అందిస్తాం. ప్రేమ గల దేవా, దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామమున స్తోత్రములు ప్రభు. ఈ బుధవారం సాయంకాల సమయంలో ప్రభు తండ్రి మీ వాక్యం కీర్తన గ్రంథం 121వ కీర్తన ద్వారా, యాత్ర కీర్తన ద్వారా నీవు కాపాడే దేవుడు అని ప్రభు నీ వాక్యం ద్వారా మేము నేర్చుకోగలిగినాం. మీ దాసుల ద్వారా ప్రభు నువ్వు మాట్లాడినందుకు వందనములు, స్తోత్రములు ప్రభు. నిజంగా నీ యొక్క కాపుదల, నీ నమ్మకత్వము ఎంత గొప్పది ప్రభువా. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఘనతను బట్టి ప్రభువా, అట్టి దేవుడు మాకున్నాడని ప్రభువా మాకు ఇచ్చిన ధైర్యం బట్టి మీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు అనేక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏ పరిస్థితుల్లో ఏ రీతిగా రాత్రి పగలు కూడా ప్రభువా నీవు కాపాడుతున్నందుకు వందనాలు ప్రభువా. తండ్రి, ఈ వాక్యము విన్న వారందరి హృదయాల్లో మీరు భద్రపరచండి, మాకు ధైర్యమును దయచేయండి, మీ ఆశీర్వాదం దయచేయండి. ఈ రీతిగా తండ్రి వర్డ్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ని మీరు దీవించి మీ దాసులైన సునీల్ గారి వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి బాగా అభివృద్ధి పరచమని ఈ సాయంకాలం దీవెన ప్రతి ఒక్కరికి దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఆయన సన్నిధిలో తల వచ్చిన బిడ్డలందరికీ సదా తోడై ఉండి ఆయన కాపుదల్లో వచ్చి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో మన మధ్య చిన్న సాక్ష్యం ఉంది. సాక్ష్యం నచ్చినట్టయితే రండి మా మహాగణుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనాలు. ఇది పెద్ద సాక్ష్యం ఏమి కాకపోవచ్చు, కానీ గత సంవత్సరము ఇదే సమయంలో నేను ఒక్కదాన్ని ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. మా పిల్లల ముగ్గురు 3 చోట్ల చదువుతారు. మా హస్బెండ్ కూడా నాకు దూరంగా గుంతకల్ అనంతపురం జిల్లాలో పనిచేసేవారు. కానీ ఈ ఇయర్ ఈ నెలలో మేమంతా ఒక కుటుంబంగా కలిసి దేవుని స్తుతించుకోవడానికి ఇచ్చిన ఈ మహాధన్యతకై ఆ దేవాది దేవునికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా నాకు చెప్పాలంటే చాలా ఉన్నాయి దేవుడు చేసిన మేలన్నిటినీ. నిజంగా నేను 2013 వరకు అసలు వెనక్కి తిరిగి చూడలేనంతగా దేవుడు నన్ను అభివృద్ధి చెందించాడు. నాకు ఏ కొరత లేకుండా ఉంది. మా పిల్లలందరూ కూడా మంచి ఎడ్యుకేషన్లోకి వెళ్ళిపోయారు. కానీ నేను ఇంకా నా ఇంటి గురించి ప్రేయర్ చేయడం మర్చిపోయాను. నిజంగా నాకు ఉమెన్స్ స్కూళ్ళు, సండే స్కూళ్ళు అలాగా వెళ్ళిపోతున్నా నా కుటుంబాన్ని గురించి నేను మర్చిపోయాను. ఒక్కదాన్ని ప్రేయర్ చేసుకోవాలంటే కూడా మామూలుగా మొక్కుబడిగా చేసుకునేదాన్ని. అది నాకు తెలియదు. దానివలన నేను నిజంగా నాకు తెలియకుండానే నాలో కొన్ని షార్ట్ టెంపర్లు కూడా ఉన్నాయి. నేను అది సిగ్గుపడక మీదట ఒప్పుకుంటున్నాను. ఈ లాక్డౌన్ పీరియడ్లో నేను నా కుటుంబాన్ని కట్టుకోవడానికి దేవుడు మమ్మల్ని అన్లాక్ చేసినాడు. ప్రపంచం అంతా
కుటుంబంగా దేవుళ్ళ ఎదగడానికి నాకు ఇచ్చిన ఈ మహాకృపను బట్టి ఎంత దేవునికి రుణగ్రస్తులై ఉన్నానో నేను అపార మస్తకం దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఇది చాలా చిన్న సాక్ష్యమే, కానీ నా జీవితంలో మళ్ళీ మునుపటి స్థితిని దేవుడు ఇచ్చాడు. నిజంగా నేను అన్ని విషయాల్లో దేవుడు అభివృద్ధి చెందినాడు. ఇంకా అయిపోయింది అనుకున్నాను, కానీ అనుకోకుండా ఒక 3 days బ్యాక్ మేము 5,50,000 1 సెంట్ ఫ్లాట్ని 5,50,000తో కొనాల్సి వచ్చింది. కానీ ఈరోజు అదే ఫ్లాట్ను 7 lakhsతో అడుగుతున్నారు. 3 daysకే నా ఫ్లాట్ అంతగా ఎక్కువగా అడిగారు. నిజంగా దేవుడు అభివృద్ధి చెందదలిస్తే అది క్రమక్రమంగా అభివృద్ధి అయ్యేంత వరకు దేవుడు బ్లెస్ చేస్తూనే పోతాడు. దేవుడు ఆపే దేవుడు కాదు. కాకపోతే అవి ఎందుకు ఆగిపోయాయని తిరిగి చూస్తున్నప్పుడు మనం చేసిన తప్పిదాలను దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు నిజంగా అంతకంతకు అభివృద్ధి చెందిస్తాడు. నిజంగా నేను ఈ విషయంలో నేను ఇంకా ఎప్పటికీ దేవుని అది మీరు ఇప్పుడు చెప్పిన ప్రకారము సామెతలు 3:5-6 ప్రకారము నిజంగా ఆయన అధికారానికి లోబడుతున్నాను. నిజంగా నా స్వబుద్ధిని ఎంత మాత్రము నేను తీసుకోవాలనుకోవడం లేదు. నేను నాకంటే చక్కగా డెసిషన్ ఎవరు తీసుకోలేరులే అన్నట్లు కూడా నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా చేసేదాన్ని. అవన్నింటినీ దేవుడు నాలోని తీసివేయడానికి దేవుడు ఇచ్చిన ఈ లాక్డౌన్ పీరియడ్ బట్టి స్తుతిస్తున్నాను. నిజంగా నాకు ఒక వ్యక్తి, మేడం మిమ్మల్ని ఇట్లా అన్నారు, ఖచ్చితంగా మీరు ఖండించాలన్నారు. నేను అప్పుడు అన్నాను, నాకు అవసరం లేదు, నా దేవుడు చూసుకుంటాడు. నేను ఎందుకని ఎదిరించాలి? దానివల్ల నా బ్లెస్సింగ్స్ కోల్పోయాను. నేను ఎదిరించి మాట్లాడడం వల్ల ఎంత తీర్చుకుంటాను? దేవుడు చూసుకుంటాడు. వాళ్ళ పాపం వాళ్ళని పోతారు. నేను ఆ మాట కూడా అనకూడదు. దేవుడు చూసుకుంటాడు. మనుషులైతే హృదయ బాహ్య రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ నా దేవుడు నా హృదయాన్ని చూసే దేవుడు అని నేను ఎప్పుడు తగ్గించుకుంటా పోయాను. దేవుడు నాకు మునుపటి కంటే ఎక్కువ బ్లెస్సింగ్స్ ఇస్తూ వచ్చాడు. నేను ఈ స్థితిని పొందడం వల్ల మీకు కూడా ఇది మోటివేట్ అవుతారు అన్నట్లుగా పంచుకుంటున్నాను. నిజంగా ఇది మీకందరికీ బ్లెస్డ్గా ఉండాలని కోరుకుంటూ ఈ సాక్ష్యాన్ని అంత చెప్పింది కానీ అస్సలు విషయం చెప్పలేదు. ఇవన్నీ సో యాక్చువల్గా ఇప్పుడు మనకందరికి ఈ స్నాక్స్ ఇవ్వడానికి అందరికీ కారణం యాక్చువల్గా కృతజ్ఞత. ఎందుకు చెప్పిందంటే 100% రిజల్ట్ గవర్నమెంట్ ద్వారా షీ గాట్ 100% రిజల్ట్. బికాస్ ఆఫ్ దాట్ మెయిన్గా మిగతావన్నీ ఉండొచ్చు, అవన్నీ కూడా మెయిన్గా ఈ సీజన్ బట్టి ఈ రోజు మనకు తెలిసిందంటే సో క్లాస్లో 100% రిజల్ట్స్ రావటం దేవుని యొక్క కృప. ఫెయిల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారంట, కానీ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ బట్టి 100% రిజల్ట్ వచ్చింది. అందుకే దేవుని మహిమపరుస్తూ మనకు మరి దేవునికి స్నాక్స్ కూడా పెట్టడం జరిగింది. సో దట్ ఈస్ యాక్చువల్ రీజన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున